Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏపీఎస్ఐఆర్ ప్రక్రియలో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఓటర్ల వివరాలు పక్కదారి పట్టిస్తున్నారు అధికార పార్టీ నేతలు. విశాఖ భీమిలిలో ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు వెలుగు చూశాయి. ఓటర్లు లేకుండానే వారి సంతకాలు పెడుతున్నారు టీడీపీ నాయకులు. తమకు అనుకూలంగా ఉన్న వారి సంతకాలు పెట్టి బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఫామ్స్ సమర్పిస్తున్నారు నేతలు. వైసీపీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు దీన్ని అడ్డుకున్నారు. ఓటర్లు లేకుండా వారి సంతకాలు ఏ విధంగా పెడతారని వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రశ్నించారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎస్ఐఆర్లో భారీ స్కామ్ అయితే వెలుగు చూసింది. కొరిమెర్ల గ్రామ సచివాలయంలో అక్రమార్కుల చేతికి వెళ్ళాయి ఆ ఫామ్స్. మై టీడీపీ యాప్లోకి డేటా ఎక్కిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా గ్రామస్తులు పట్టుకున్నారు. మంత్రి ఆనం ఆదేశాలతోనే ఎక్కిస్తున్నామని కూడా ఆ యువకులు చెప్పడం ఒకంత సంచలనంగా మారింది. మీరే ఇచ్చారు ఎంత చెప్పాలి అది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, అక్రమార్కుల చేతికి ఎస్ఐఆర్ ఫామ్స్ అధికార పార్టీ అంటే మై టీడీపీ యాప్లోకి ఎక్కిస్తూ ఉండగా అటు నెల్లూరులో పట్టుకోవడం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం వెలుగు చూసినటువంటి ఈ ఘటన ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఎక్కడికక్కడ అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లుగా బయటపడుతున్నాయన్నీ కూడా భారీ స్థాయిలో ఇది ఒక స్కామ్ గా అందరూ పరిగణించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఓటర్ల తాలూకా వివరాలని పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు భారీ స్థాయిలో వస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం భీమిలిలో ఇదే ప్రక్రియ బయటపడడం అనేది జరిగింది. ఓటర్లు లేకుండా వారి సంతకాలు పెడుతున్నట్టుగా టీడీపీ నాయకులే వారి సంతకాలు పెడుతున్నట్టుగా దాన్ని గుర్తించి స్థానిక వైసీపీ నేతలు వారిని పట్టుకుని ప్రశ్నించడంతో ఈ అవకతవకలు అనేవి బయటపడ్డాయి. బిఎల్ఓలకు ఫామ్స్ సమర్పిస్తున్నప్పుడు ఈ నేతలు వైసీపీకి చెందిన వాళ్ళు ఇది పట్టుకుని ఎందుకు మనుషులు లేకుండానే వాళ్ళ తాలూకా మీరు సంతకాలు పెట్టి మరి ఈ సర్ ప్రోగ్రామ్ లోనే ముందుకు తీసుకెళ్తున్నారా జాబితానని ప్రశ్నించడంతో ఈ వివాదం బయటపడింది. ఎలాగైనా సరే వాళ్ళు తప్పుడు లెక్కల్ని చేసి ఓటర్ల జాబితాను తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అధికార పార్టీ ప్రతినిధులు ఈ ప్రక్రియ చేస్తున్నారని ఎక్కడికక్కడ వస్తున్న విమర్శల నేపథ్యంలో భీమిలిలో ఈ సంఘటన వెలుగు చూడటంతో మరింత బలం చేకూరింది ఈ విమర్శలకి. అలాగే ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో సర్ ప్రోగ్రామ్ లో స్కామ్ జరిగిన సంగతి తెలిసిందే. కొరిమెల్ల గ్రామ సచివాలయంలో అక్రమార్కుల చేతికి ఫామ్స్ వచ్చాయని గట్టిగా వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో భీమిలిలో కూడా మై టీడీపీ యాప్ లో వీరి పేర్లని డేటా ఎక్కిస్తుండగా ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం మీద మంత్రి ఆనం ఆదేశాలతో ఇవన్నీ చేస్తున్నారని కూడా వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్టయింది. ఏంటంటే పట్టుబడ్డటువంటి వారు కావచ్చు, లేకపోతే భారీ స్థాయిలో వెలుగు చూసినటువంటి ఈ స్కామ్కు సంబంధించి అధికార పార్టీ నేతలు ఏం చెప్తున్నారు, వారి మీద వచ్చినటువంటి విమర్శలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంటే ఓటర్లు లేకుండానే వారి సంతకాలు టీడీపీ నాయకులు పెట్టడం అంటే స్థానికంగా నెల్లూరులో అయితే గ్రామస్తులు ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ వైసీపీకి చెందినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రశ్నిస్తున్నా వారు ఏమీ స్పందించినటువంటి తీరు దాన్ని ఎలా చూడాలంటారు? ఉన్నతాధికారుల దృష్టికి ఈ సంగతి తీసుకొని వెళ్ళారా అనేటువంటి మాట. వాస్తవానికి ఈ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం అని, ఇందులో పార్టీ నాయకుల ప్రభావం ఎలాంటి ప్రభావం లేదని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీకి చెందిన నేతలు ఎప్పటికప్పుడు చెప్తూ వారు ఈ వివాదాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు కూడా పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకల్ని బయటికి వెతి చూపిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకతగా ఉంటుంది కాబట్టి వారు కూడా వీలైనంత వరకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగించే ప్రక్రియలో ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. మొత్తం మీద ఏపీ ఎస్ఐఆర్ ప్రక్రియలో వరుసగా భారీ స్కామ్లు అయితే వెలుగు చూస్తున్నాయి. మొన్న నెల్లూరు జిల్లా, ఇప్పుడు విశాఖకు సంబంధించి భీమిలిలో ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు. మొత్తం మీద అధికార పార్టీ నేతలు ఓటర్ల వివరాలు పక్కదారి పట్టిస్తున్నారు అనడానికి సాక్ష్యాలని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఓటర్లు లేకుండానే వారి సంతకాలు పెడుతున్నారు టీడీపీ నాయకులు. తమకు అనుకూలంగా ఉన్నటువంటి వారి సంతకాలు పెట్టి బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఫామ్స్ అయితే సమర్పిస్తున్నారు నేతలు. అడ్డుకున్నటువంటి
పరిస్థితి ఉంది. వైసీపీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఓటర్లు లేకుండా వారి సంతకాలు ఏ విధంగా పెడతారు? ఇది బూత్ లెవెల్ ఏజెంట్ వైసీపీకి సంబంధించి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎస్ఐఆర్లో స్కామ్ అయితే వెలుగు చూసింది. కొరిమెర్ల గ్రామ సచివాలయంలో అక్రమార్కుల చేతికి వెళ్లే ఆ ఫామ్స్ మైటీడీపీ యాప్లోకి డేటా ఎక్కిస్తుండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ప్రశ్నించినప్పుడు మంత్రి ఆనం ఆదేశాలతోనే ఎక్కిస్తున్నాం. ఇది అక్కడ ఉన్నటువంటి యువకులు చెప్పినటువంటి మాట. నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం ఆదేశాలతో ఎక్కిస్తే విశాఖకు సంబంధించి కీలక నేత ఎవరున్నారు? దీనికి సంబంధించి టీడీపీ నేతలు ఓటర్లు లేకుండానే వారి సంతకాలు పెట్టి ఎక్కిస్తున్నారు అని అంటే, సో దీనికి సంబంధించి చూడాలి. ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినా స్పందన లేదు. ఇది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. అయితే ఏంటంటే చేసుకుంటాము మీరు చేసుకుంటా మీరే ఇచ్చారు మీరే ఎంత కౌంట్ వేరు చెప్పాలి అది ఎంత కౌంట్ వేరు చెప్పాలి ఆప్షన్స్ నేను అది గురించి చెప్పాను. నేను ఒక రోజు ఆర్గ్యుమెంట్ చేసి పంపించేసినాను. హలో హలో నమస్తే నమస్తే. తిరుపతి ఇప్పుడు వాళ్ళని అక్కడ ఎందుకు కూర్చోబెడతారు? బొమ్మను బయటకు పెట్టుకొని చూపిస్తారు. ఎవరా ఎవరా వైసీపీ ఎవరా? సరేలే పంపించేస్తున్నారు. బయట జబ్బు ఇంకా